అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు క్యాప్సికమ్ టమాటా చేస్తున్నానండి. టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తా. క్యాప్సికమ్ లోపల ఇదంతా తీసేసుకోవాలండి. షాక్ పెట్టి తీసేసుకున్నానండి. చూసారుగా, ఈ విధంగా తీసేసుకొని కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ మొత్తం గింజలను అన్నిటినీ తీసుకొని కట్ చేశానండి. అన్నిటికీ 1/2 kg క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు తాలింపు స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, కరివేపాకు, ఇవి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిద్దాం. ఆనియన్స్, స్పూన్ అల్లం, కొంచెం పసుపు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. టమాటాలు వేసుకున్నాం. ఇప్పుడు ఒక 5 minutes టమాటాలు మగ్గనిద్దాం. ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేద్దాం. ఒక 10 minutes మగ్గనిద్దాం. 10 minutes తర్వాత చూద్దాం. టేస్ట్ సరిపడా సాల్ట్, టేస్ట్ సరిపడా కారం, ఇంకొక 5 minutes మగ్గిన తర్వాత సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి ఇంకొక 5 minutes ఉంచుదాం. అంతా పైకి వచ్చేసింది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.